హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. హాయ్ సార్, ఈరోజు విజయ నిర్మలమ్మ గారి జయంతి. ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పండి. చాలా ఉన్నాయి. ఆమె జీవితం పెద్ద ఇంట్రెస్టింగ్. బాలనటిగా సినిమా రంగ ప్రవేశం చేసింది ఆమె. దాని తర్వాత హీరోయిన్ అయింది, చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. తర్వాత కృష్ణ గారితో పెళ్ళయింది. అవును, నేను మూవీ మార్కెట్ అనే పత్రిక కోసం అనుకుంటా ఇప్పుడు నానకరంగూడలో వాళ్ళ గార్డెన్ ఉంది. గార్డెను అన్ని దాంట్లో అన్ని ఆమె ఎంత అభిరుచి గలదంటే ఆమె ఉండే ఆ తోటలో ఈ చెట్టు లేదు అనకూడదు. ఓకే, గ్రేట్. అన్ని అన్ని అంటే ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టు ఉంది, ఖర్జూర చెట్టుతో సహా. అంటే మనకు దొరకని అరుదైన కూడా పండ్లు కూడా ఉంటాయి అక్కడ. నేను అదే ఆ పత్రిక కోసం వెళ్ళినప్పుడు అక్కడనే ఒక గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ అంటే గార్డెన్ లాంటిది. ఆ గార్డెన్లో గడ్డి మధ్యలో టేబుల్ వేసుకొని ఆ పక్క ఈ పక్క కూర్చొని, అప్పుడు టేప్ రికార్డర్ కదా, ఇది కాదు. ఆమెతో ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె పెళ్లి గురించిన చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పింది. ఓకే, ఇప్పుడు రాజమండ్రి దగ్గర అనుకుంటా ఒక టెంపుల్ ఉందంట. అది మనం ఎప్పుడు విన్నాము, కృష్ణుడి టెంపుల్. ఓకే, శ్రీకృష్ణుడి టెంపుల్ చాలా అరుదుగా ఉంటాయి కదా అవి. ఆ టెంపుల్లో సాక్షి అనే సినిమా, దాంట్లో కృష్ణ హీరో. జరుగుతున్నాగా వీళ్ళిద్దరిది సినిమాలో పెళ్లి సీన్ ఉందంట. సినిమాలో పెళ్లి సీన్ ఉంటే సరే, షూటింగ్ అయిపోయి బయటకు వచ్చి కూర్చున్నాక ఈమె కో ఆర్టిస్ట్ ఉంటారు కదా, నాకు తెలిసి రాజబాబు అనుకుంటా, ఓకే, నాకు గుర్తులేదు అని చెప్పింది. ఆయన చెప్పాడంట, నువ్వు ఆ టెంపుల్లో పెళ్లి చేసుకున్నావు కదా, నిజంగా మీ ఇద్దరికి పెళ్లి అవుతుంది అని చెప్పిందంట. లైట్ తీసుకున్నప్పటికీ తర్వాత ఒకరినొకరు ఇష్టపడడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంకా ఆమె కెరీర్ విషయానికి వస్తే హీరోయిన్గా కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేసింది. అది కాకుండా కృష్ణ గారిని ఎక్కువ సినిమాలో డైరెక్ట్ చేసింది ఈమె. ఓకే, ఆమెనే చేసింది. అసలు వాళ్ళిద్దరిది అద్భుతమైన కాంబినేషను. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మరుపురాని ఒక సాంగ్ ఉంటుంది. అల్లూరి సీతారామరాజులో వస్తాడు నా రాజు ఈరోజు. ఏం అద్భుతమైన సూపర్ సాంగ్ అది. అది కాకుండా ఆమె మన తెలుగు రాష్ట్రంలో తెలుగు కథానాయికగా, తెలుగు దర్శకురాలిగా పుట్టడం మన అదృష్టం. నాకు తెలిసి ఆమెకు రావాల్సినంత పేరు రాలేదు. ఈ ప్రపంచంలోనే మహిళా దర్శకురాలిగా చాలా సినిమాలు, ఎవరు తీయనన్ని సినిమాలు తీసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకుంది. ఎంత గొప్ప ఆ విషయం. మరి ఎందుకో మరి మన మీడియా కానీ ఆమెను పెద్దగా పబ్లిసిటీ రాలేదా, సరైన గుర్తింపు రాలేదు. ఈరోజు సాయంత్రం రవీంద్ర భారతిలో ఆమెకు సంబంధించిన ఒక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అది చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే అలాంటి వాళ్ళని పట్టించుకోవాలి. భవిష్యత్తు తరాల వాళ్ళకు వీళ్ళు మార్గదర్శకులు. మనకు కూడా అందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం కలిగిన ఆమె. ఇంకా మళ్ళీ దీంతో పాటు చిన్న కాంట్రవర్షియల్ చెప్తే బాగుంటుందో తెలియదు కానీ, అందరూ ఏమనుకుంటారంటే ఈమె కృష్ణ గారిని రెండో వివాహం చేసుకొని ఆయన డబ్బులన్నీ దొబ్బేసింది అనే మాట అనుకుంటారు. కానీ శుద్ధ తప్పు. ఈమెనే పాపం ఆ కుటుంబంతో బాగా కలివిడిగా ఉండి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఈమెను ఆదుకుంటూ వచ్చింది. ఇప్పుడు నానకరంగూడలో ఉండే ఆమె ల్యాండ్ 100 కోట్ల విలువ ల్యాండ్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకు. అట్లా విజయ నిర్మల గారిని ఆమె జయంతి రోజున మనం గుర్తు చేసుకోవడం, ఇది కూడా మనకు మంచి ఒక అదృష్టంగా భావించాలి. మంచిది.